जय सेवालाल मार गोर भाई सेन आज सेवालाल जयंती शुभाकांक्षल कहतू राम राम सेन भाई ने राम राम कहतू आज आप 185 जयंती 285 जयंती संदर्भंगा జయంతి సందర్భంగా రాజాపూర్ మండల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా सेवालाल जयंती शुभाकांक्षలు తెలుపుతూ सेन राम राम कहतू आज आपण गोर भाई एक वेताने कीड़ी दाखल कीड़ी को चाला जो मळावेताने चालनो का मनवी करो छू आज न तारपेटा मारपेटा विपदा घालेताने कोने सेवा भाई उंदा सेन भेड़लें गोजू आज न सतसेवालाल महाराज मेरा मेड़ी जो उंदा को भलन जा रहे छू आप गोर भाई से भलन जानो का मार मनवी करो छू आज मुख्यंगा जयंती राजापुर मंडल में फस्ट मोटमोदटिगा घनंगा कीधे राजापुर मंडल कशेंगा तो आप गुड़ी भी कार्यक्रम चालू अजी अजी एक 6 महीना तो वर्षे में आप गुड़ी भी गुड़ी प्रांगण में चाला ग्रांड का करे प्रोग्राम जैसे आज एवढी आज मुख्य नायकुलैन सेन आज एवढी आप राजापुर मंडल विविध ग्रामालती तांडालती आज नायकुलैन सरपंचुलैन एमपीडीसीलैन एमपीपी सुशीला रमेश नायकन मरी एवढी आज सेन प्रति एक्कन పేరు పేరున మళ్ళీ అదేవిధంగా జడ్పీటీసీ మోహన్ నాయక్ గారికి అదేవిధంగా దేవాలయ కమిటీ చైర్మన్ సిన్ నాయక్ గారికి మళ్ళీ ఎక్స్ డైరెక్టర్ వెంకట నాయక్ గారికి అందరికీ ఎంపీటీసీ రఘునాయక్ గారికి అదేవిధంగా అంటే కొన్ని పేర్లు నాకు తెలియకపోవడం కానీ కాదు కానీ అందరు స్టేజ్ మీద ఉన్న అందరు నాయకులకు అందరికీ పేరు పేరున మరోసారి జై సేవాలాల్ ఆజనే ఆపల్ గోర్ భాई से भरतानी एक वेतनी चाला तो आपले राजकीय करे गुणाल भी आप पेना आप नामे में नायक आज आप नया 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 नायक करे कहीं अवसर है जेरासु से भरण ऐक्यंगा कुछ पार्टी रहते एक पार्टी रहते बच्चे इलेक्शन आना पार्टी करनो पार्टी आप गाँव में पार्टी रहते तांडू में पार्टी रहते इलेक्शन मूवमेंट पार्टी करनो इलेक्शन वे बच्चे से भरतानी आप गुड़ी भान రాజాపూర్ మండలంలో ఈరోజు జరిగిన సమావేశంలో ఈరోజు మా జాతిని గౌరవించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పనులకు మా జాతిలో కూడా ఒక యూనిటీ అనేది ఏర్పడింది. ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవం సందర్భంగా మా లంబాడి సోదరులు ప్రతి ఒక్కరూ ఏ మూలకున్నా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు ఒక్కరయ్యే రోజు ఇది. కాబట్టి ఈ అవకాశం మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా మనం రేపటి నాడు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క తండాలో గుడులు కట్టుకుంటున్నాం. గుడులతో పాటు ప్రతి ఒక్క ఊర్లలో మండల్ హెడ్ క్వార్టర్లో కూడా మనం గుడులు కట్టించుకుంటున్నాం. ఆ గుడులు కట్టించుకోవడం వల్ల మన జాతి మనం గౌరవించేటట్టు మనం చేసుకుంటున్నాం. దయచేసి అందరూ ఒక యూనిట్ పైన వచ్చి మనమందరం సహకరించి మన లంబాడి జాతులకు ఎక్కడ ఏమైనా కూడా ప్రతి ఒక్కరూ ఏకతాటి పైన రావాలని మా లంబాడి జాతి సేవాలాల్ మహారాజ్ చెప్పిన ఉత్సవాల ప్రకారంగా మేము చెప్పిన మాటలు ఆయన చెప్పే ఏదైతే నిర్దేశం ఉందో మాకు ప్రతి ఒక్కటి ఆయన చెప్పే విధంగా మేము నడవాలనుకుంటున్నాం. దయచేసి అందరూ ఏకతాటిగా ఉండాలని మా యొక్క మనవి. జై సేవాలాల్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 1954లో ఆంధ్రలో సుమారు లంబాడీలకు రిజర్వేషన్ ఇస్తే ఇదే తెలంగాణ రాష్ట్రంలో 1976లో మనకు రిజర్వేషన్ అమెండ్మెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఎందుకంటే ఆ రోజు ఆంధ్రలో తెలియకుండే వాళ్ళకు వీళ్ళు లంబాడీలుగా తెలంగాణ అని చెప్పి దాదాపు మనకు 22 సంవత్సరాలు రిజర్వేషన్ రాకుండా ఆపినారు. దానికి ఆ రోజు మన గిరిజన జాతి ముద్దుబిడ్డ మేఘన చౌదరి గారు రవీంద్రనాథ్ గారు కోట్లాడి శ్రీమతి ఆ రోజు ప్రధాని ఇందిరాగాంధీ గారి దగ్గర వెళ్ళి అమ్మా మేము కూడా లంబాడి వాళ్ళము మాకు కూడా రిజర్వేషన్ కలిగారని చెప్పేసి కోట్లాడి ఆ రోజు వాళ్ళకి ఆందోళన వాళ్ళ రిజర్వేషన్ ఇస్తూ మాకెందుకు ఇవ్వని చెప్పేసి కోట్లాడి ఇచ్చినటువంటి జీవోని 1976 సంవత్సరంలో అమలు పరిచినారు. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.
ఎస్టీ జాతికి రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అనేక రకాలుగా ఇవాళ ఎస్టీ గిరిజన జాతిని ఎవరైనా చెల్లెలాగా చూసినారంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు మీకు భూమండల కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పిండు, మీకు 12% రిజర్వేషన్ చేస్తామని చెప్పిండు. కానీ అధికారికంగా మనకు ప్రకటించలేదు. ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు గవర్నమెంట్ హాలిడే ప్రకటించడం సాధ్యం కాదు. కాబట్టి నేను మా జాతి నాయకులు రామనాయక్ గారి శివరాజ్ శ్రీనివాస్ గారి అంతా మన జాతి నాయకులు పోయి కలిస్తే నేను హాలిడే ప్రకటించడం ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తున్నానని చెప్పేసి ఒక జీవో జారీ చేసి తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇలా